హాయ్ ఎవ్రీవన్. నా పేరు జ్యోతి అండి. ఈయన మా హస్బెండ్ మణికంఠ స్వామి. మాది కంచిస్తంపాలెం గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మాది ఒక రైతు కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారండి. మేమిద్దరం ఆడపిల్లలం, నేను మా చెల్లి. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు చదువుకోలేదండి. కానీ వాళ్ళలా ఉండకూడదని చెప్పి మమ్మల్ని ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదివించారండి. నా చేత డిగ్రీ పూర్తి చేయించారండి. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి. మా హస్బెండ్ కూడా, ఆయనకు కూడా చదువు అంటే చాలా ఇష్టమండి. మా హస్బెండ్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసి, మా అత్తయ్య ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారండి. దానివల్ల నేను ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఈరోజు మీ అందరి ముందు ఉన్నానండి. నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యగానే మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అవగానే శ్రీధర్ సిసిలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి అక్కడ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కోచింగ్ తీసుకున్నాను. ఈలోపు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ క్లియర్ అవ్వగానే నేను శ్రీధర్ సార్ని అప్రోచ్ అయ్యాను. శ్రీధర్ సార్ మాకు ఈవెంట్స్ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 బస్ వేసి గ్రౌండ్ తీసుకెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించారండి. దానివల్ల మాకు ఈవెంట్స్ క్లియర్ అయినాయండి. ఆ తర్వాత ఎస్ఎస్సి కోచింగ్ వల్ల మెయిన్స్ కూడా క్లియర్ అయింది. నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక సపోర్ట్ చేయండి. దానివల్ల వాళ్ళు జాబ్ సాధించడం వల్ల సొసైటీలో మీకున్న గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మా హస్బెండ్ నాకు అందరికీ పెళ్ళవగానే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అని చెప్పని ఇంట్లో ఉంచేస్తారు. వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కానీ దానివల్ల వాళ్ళ టాలెంట్ అంతా బయటికి రాకుండా ఎవరికి తెలియకుండా ఉండిపోతుంది. కానీ మా హస్బెండ్ ఆయన పెద్ద చదువుకోకపోయినా నేను మంచి పొజిషన్లో ఉండాలని, మంచి హోదాగా ఉద్యోగం చేయాలని చెప్పని, ఆడవాళ్ళు ఇంటికి పరిమితం కాదని చెప్పి ఆయన వ్యవసాయంలో, మేము ఒక పల్లెటూరులో ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నా చాలా మెచ్యూర్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నాకు చదివించారు. అందరూ ఎందుకు అమ్మాయికి చదువు ఎందుకు, పెళ్ళి అయింది కదా ఇంకెందుకు అని చెప్పి అంటున్నా ఎవరిని పట్టించుకోకుండా నా మీద నమ్మకంతో నన్ను చదివించారండి. ఈరోజు శ్రీధర్ సిసి వల్ల ఆయన నమ్మకం, నా నమ్మకం రెండు నిలబడ్డాయండి. ఈయన వ్యవసాయమే చేస్తారు. ఈయన ఎప్పుడు ఏంటంటారంటే, ఆడపిల్లలైనా ఇంట్లో ఉండకూడదు, ఇంట్లోని వీసు కాదు, అబ్బాయిలు అమ్మాయిలు అని ఈ రోజుల్లో తేడా ఏం లేదు, అందరూ పోలీస్ జాబ్ అంటే ఎందుకు అని చెప్పి అనుకుంటారు. అలాగని ఏం లేదండి. ఆ జాబ్ ఈ జాబ్ అని ఏం లేదు. ఏ జాబ్ అయినా అందరూ సమానంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. సో పల్లెటూరు అయినా సిటీ అయినా నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయిని అమ్మాయిని సమానంగా చూడండి, సమానంగా అవకాశం ఇవ్వండి. వాళ్ళకు కూడా చాలా టాలెంట్స్ ఉంది. వాళ్ళు కూడా మీరు అవకాశం ఇస్తే ఎంతోమంది మంచి పొజిషన్స్లోకి వెళ్తారండి. నా పేరు మణికంఠ స్వామి అండి. మా వైపు జ్యోతి ఎస్ఐ జాబ్ సాధించిందండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎస్ఐ జాబ్ సాధించిన వెంటనే మా గ్రామస్తులు చెప్తే మా గ్రామస్తులు కూడా చాలా సంతోషించారండి. వాళ్ళ కూడా మా గ్రామస్తులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలాగ మా ఆవిడ బాగా చదువుతుందంటే కంటిన్యూ చేయించి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు గ్రామస్తులు. అప్పుడు నేను కోచింగ్ సెంటర్ నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఇలా విజయవాడ శ్రీధర్ అని సెంటర్ కోచింగ్ సెంటర్ ఉందన్నారండి. అక్కడ బాగుంటుంది జాయిన్ చేయన్నారండి. అప్పుడు వెళ్ళి విజయవాడ జాయిన్ చేశాను. శ్రీధర్ చాలా మా వైపుకి సపోర్ట్ చేసి ఎంతో ట్రైనింగ్లో కృషి చేశారండి ఆయన. దానివల్ల మా ఆవిడ ఎస్ఐ జాబ్ సాధించిందండి. ఈ సాధించడం వల్ల మా గ్రామానికి, మా కుటుంబానికి, నా ఫ్రెండ్స్లోని అందరిలోని నాకు మంచి గవర్నెన్స్ కలిగిందండి. దీనికి శ్రీధర్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణమైన శ్రీధర్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ శ్రీధర్ సిసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రీధర్ సార్.